పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కోవట్టు రాజకీయాలు కుదరవు, ఇకపై మన దగ్గర అలా కుదరదమ్మా. వారికే తేలికగా చెప్పేసిన చంద్రబాబు. మహానాడులో స్పష్టీకరణ. మైండ్కి కింద చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది వారికైనా. రాజకీయంగా చంద్రబాబు నాయుడికి అపారమైన అనుభవం ఉంది. 40 years ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబుకి ఎప్పుడు ఎవరిని ఎక్కడ నొక్కాలి అనేది బాగా తెలుసు. ముఖ్యంగా రాజకీయాల్లో తన దగ్గర కుప్పిగంతులు వేస్తే ఏం చేయాలో కూడా ఆయనకు బాగా తెలుసు. హనుమంతుని ముందుకు కుప్పిగంతులు వేసినట్లు ఆయన ముందు ఎవరైనా సరే తోక జాడిస్తే ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తారు. ఇక మహానాయుడులో ఆయన చేసిన వ్యాఖ్యలు అలా కొంతమందికి సీరియస్గా స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమలో, అలాగే ఉత్తరాంధ్రలో, అలాగే కోస్తాలో కూడా కొంతమంది నాయకులకు ఆయన సీరియస్గానే హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవటులుగా ఉంటున్నారని అన్నారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. అందుకే తాను ఇప్పుడు ఎవరిని నమ్మడం లేదన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను కూడా వదిలిపెట్టనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలే హత్యకు గురవుతుండడం పార్టీ అధినేతకు ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే వైసీపీ హయాంలో కంటే తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే టీడీపీ కార్యకర్తలు వరుసగా హత్యకు గురి కావడం పట్ల చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నట్లు కనబడుతుంది. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి హత్య కేసులను టీడీపీకి చెందిన వారే ఉన్నారని తేలింది. దీంతో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య తలెత్తిన విభేదాలు హత్యకు దారితీశాయి. వీరయ్య చౌదరిని హత్య చేసింది వైసీపీ నేతలంటూ తొలుత ప్రచారం జరిగినా తర్వాత వారంతా టీడీపీలో ఉన్నవారే అని తేలడంతో పార్టీ అధినాయకత్వం అవాక్కైంది. అయితే కేవలం వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు ఆధిపత్య పోరుతోనే ఈ హత్య జరిగిందని తెలిసిన తర్వాత మౌనం వహించక తప్పలేదు. చిన్న వయసులోనే వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడంతో ఆవేదనలో ఉన్న అధినాయకత్వం నియోజకవర్గాల్లో మద్యం, ఇసుక, మైనింగ్ విషయాల్లో ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించింది. ఇక తాజాగా పల్నాడు జిల్లాలోని 2 టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కారణం టీడీపీ వారేనని తొలుత జిల్లా ఎస్పీ ప్రకటించినప్పటి తర్వాత పల్నాడు ప్రాంత వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు చేశారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు కోవట్టులుగా మారి ప్రత్యర్థి పార్టీల నేతలతో చేతులు కలుపుతూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు నమ్మారు. అందుకే ఈ హత్యలో నేరుగా వైసీపీ వారి ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఉందని భావించిన చంద్రబాబు పార్టీలో కోవట్టులున్నారంటూ వారికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తే సరిపోతుందా, లేక నేతలకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి కదా అన్న కామెంట్స్ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.